Well, the next participant, Srivani from Self-Cleaning Overhead Tanks. Welcome to the show, Srivani. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీవాణి. మా కంపెనీ పేరు వచ్చేసి ఆర్ఎస్ థర్మోడైనమిక్స్. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది ప్రోడక్ట్ పేరు ఏంటంటే సెల్ఫ్ క్లీనింగ్ ఓవర్ హెడ్ ట్యాంక్. అది వచ్చేసి దానంట అదే క్లీన్ చేసుకుంటుంది. దానికి కోసం ప్రత్యేకంగా మనం ఏం టైం స్పెండ్ చేయని అవసరం లేదు. అలాగే ఇప్పుడు ప్రతి మంత్ ప్రతి ఇంట్లో అందరికీ సమస్య ఉంటుంది. ఎవరు క్లీన్ చేయాలి అని, ఎవరిని పిలవాలి అని ప్రతిసారి దాని గురించి డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. మనకు హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్ కూడా. కాబట్టి మనం కంపల్సరీగా దాన్ని అందరికీ దానికోసం ప్రత్యేకంగా మనం టైం స్పెండ్ చేయని అవసరం లేదు. అయితే అది వచ్చేసి దానంతా అదే క్లీన్ అవుతుంది. కాబట్టి దానికోసం మెయింటెనెన్స్ ఏమి ఉండదు ప్రత్యేకంగా. ఇప్పుడు వచ్చే ఓవర్ హెడ్ ట్యాంక్స్ కంటే ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది అంతే. దానికి పెట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఇంకా ఫర్దర్గా ఏమి ఉండదు. మామూలుగా మనం ఇళ్ళలో అయితే ప్రతి మంత్ దానికోసమని ఒక 500 అన్న ఇచ్చి వాళ్ళతోటి క్లీన్ చేయిస్తుంటాం కదా. దానికోసమని మనం దాని టైం స్పెండ్ చేయని అవసరం లేదు. సింటెక్స్ ట్యాంక్స్ అప్పుడు ఆ మోడల్లోనే డిజైన్లోనే కొంచెం తేడా ఉంటుంది అనమాట. ఆ తేడా వల్లనే అది సెల్ఫ్ క్లీనింగ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ట్యాంక్స్ ఎలా వర్క్ అవుతుంది? ఐ మీన్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ సిమెంట్ వచ్చేసి ఉంటాయి. అవి అయితే మనం క్లీన్ చేసుకోవాల్సి. ఇది వచ్చేసి ఆ మోడల్ డిజైన్ తేడా వల్ల అదంతా అదే క్లీన్ చేసుకుంటుంది అనమాట. దీని ప్రోడక్ట్ కొత్తగా పెట్టుకునే ట్యాంక్స్ కొత్తగా వచ్చే వాళ్ళకైనా అది పెట్టుకోవడం వల్ల పెద్దగా ప్రాబ్లమే లేదు. ఇప్పుడు మనం ఎవ్రీ మంత్ వాళ్ళకి ఖచ్చితంగా ఒక 500 ఇయ్యంది అయితే చేయరు మేడం. ఇదైతే ఒక 1000 లీటర్స్ వచ్చేసి ఒక 10,000 అవుతుంది అంతే. పెట్టుకున్నా కానీ నష్టం అయితే లేదు. ఉన్నా కానీ ఇంకోటి తీసుకోవచ్చు. ఎట్లా వర్క్ అవుతుందమ్మా అది? అంటే టెక్నాలజీ అక్కర్లేదు నాకు చూస్తానికి అది ఎట్లా కనిపిస్తుంది. డిజైన్ చెప్పొద్దమ్మా. నేనంటే ఇప్పుడు నేను దాంట్లో ఏమన్నా సోప్ గీప్ అట్లాంటిది ఏమైనా వేయాలా, ఏదన్నా కెమికల్ బికాస్ సాల్ట్ ఫామ్ అవుతుంది. సో ఈజ్ ఇట్ సర్ఫేస్? ఐ మీన్ దానికి అంటే స్టార్టింగ్ లో పైన వచ్చేసి ఒక బ్యాగ్ ఉంటుంది. దాంట్లో ఒక కెమికల్ ఆ స్కేలింగ్ పోవడానికి ఒక బ్యాగ్ ఉంటుంది. ఇంకా మిగిలిందంతా డిజైన్లో డిఫరెన్స్ వల్ల క్లీనింగ్ ఉంటుంది. అట్లా కాదమ్మా, నీ డిజైన్ ఐడియా అడగట్లేదు. నేను కాపీ చేయలేను, నాకు ఆ సత్తా లేదు. కాబట్టి నేను అడిగేది ఏంటంటే, మా ఇంట్లో నేను ఆ ట్యాంక్ పెట్టి కొనుక్కుంటాను. నాకు తెలవాల్సింది ఏంటంటే, సార్ అన్నట్టు తెల్లగా ఇదిలాగా పడుతుంది కదా, అది పోతుందా? అది పట్టకుండానే ఆ డిజైనే అలా పట్టకుండా ఉండేటట్టుగానే ఉంటుంది. అసలు పట్టదు అంటే మీరు అసలు వాష్ చేయరా? వాష్ చేయని అవసరం లేదు. మనం దాని అంటే అదొకటి ఎవ్రీ డే లేకపోతే ఎవ్రీ వీక్ అది ఒకటి ఉంటుంది అనమాట. స్విచ్ చేయడం అలా ఉంటుంది. దాంతో అది వర్క్ అవుతుంది. అడిగింది ఆ స్విచ్ ఏంటి చెప్పు నాకు ఒకసారి. ఏం చెప్పు, ఎక్కడ స్విచ్లు పెట్టాలి, ఎక్కడ వేయాలి ఏంటి? ఆటోమేటిక్ అంటే బట్ ఎలక్ట్రిక్ కనెక్షన్ ఉండాలి వాటర్ ట్యాంక్కి. ఎలక్ట్రిక్ కనెక్షన్ ఉండాలి. ఎలక్ట్రిక్ కనెక్షన్ వాటర్ ట్యాంక్ ఉంటే ఉంటుంది. స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి కదా ఇప్పుడు, సెల్ఫ్ క్లీనింగ్ ఫిల్టరింగ్ ప్రాసెస్ అట్లానా? అదే అలాంటిదే. అలాంటి టెక్నాలజీ అది నేను అడిగింది అట్లా అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు నేను ఏం అర్థం కాకుండా నేను కొనుక్కుని తెచ్చుకుని పెట్టుకోలేను కదా. అండ్ చాలా మందికి సైకాలజీ ఉంటుంది తెలుసా, అది కడిగితేనే అలా ఉంటుంది. కానీ కాకపోతే మనకు చూడడానికి కూడా క్లియర్ అవుతుంది, మనకు తెలుస్తుంది అసలు తేడా కూడా. ప్రొడక్ట్ రెడీగా ఉందమ్మా? ఇది ప్రోటోటైప్ లేదండి, అది కూడా చేయాలి. ఐడియా స్టేజ్. ఇది ఐడియా స్టేజ్. బట్ దీనికి ఏమైనా కోరిలేషన్ ఏమైనా వేరే ప్రొడక్ట్ ఏమైనా ఉందా దీనికి దగ్గరలో ఇలా రెడీగా ఉంది చూడడానికి? ఐ మీన్ యాజ్ ఎ కన్జ్యూమర్ నేను ఇంట్లో అలా కూడా అలా లేదండి. కాకపోతే మాకు కావాల్సింది అది, కొంచెం మాకు అది హెల్ప్ చేస్తే మేము అది ఇంప్లిమెంట్ చేయడానికి ముందుకు వస్తామని. మా ప్రాబ్లం అదే. ఇప్పుడు ఏం కావాలి మీకు? ఇప్పుడు దేనికి వచ్చారమ్మా? ఇప్పుడు మీకు దేనికి ఏం కావాలి? మామూలు అంటే మేము ఇప్పుడు ఆ ఇంజెక్ట్ టైప్ అది ప్రోటోటైప్ చేయడానికి కూడా మాకు హెల్ప్ కావాలండి. లోన్ అలా కావాలి. మీకంటే మీ ఐడియా ఇక్కడ ఉంది, అక్కడే ఉంది. దానికి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి నాకు మీరు. ఇప్పుడు దానికి అంటే మాకు ఒక 10 lakhs అలా ఎవరైనా లోన్ లాగా ప్రొవైడ్ చేయగలిగితే మేము దాన్ని ఆ ప్రోడక్ట్ని తీసుకొచ్చి సక్సెస్ చేసి మేము దాన్ని ఇండస్ట్రీ లెవెల్లో తీసుకురావడానికి ట్రై చేస్తాం. డాక్యుమెంటేషన్ ఉందండి. ఉంది. చాలా ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అదే అంటే మాకు అదే ఎలా వెళ్ళాలి అనేది. అందుకే ఓకే శ్రీవాణి గారు పని చేద్దామనండి. ఇక్కడ యాక్చువల్లీ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయండి.
So when you go to those banks and you have this idea, Okay. and you have to prove this idea actually to them. ఓకే ఓకే ముద్రా లోన్స్ ఉన్నాయండి. ముద్రా లోన్స్ ఇస్తున్నారు. ఆ లోన్స్ ఓన్లీ మీ దగ్గర ప్రోటోటైప్ Ready గా ఉంటేనే. ప్లాన్ రెడీగా ఉంటే వాళ్ళు అందరూ ఇస్తారు. అంతే అక్కడే ఆపేస్తున్నారండి అది. అసలు మా Innovation కి ప్రాబ్లం ఏంటంటే- అంటే ఇన్నోవేషన్ కి అది కూడా లేని వాళ్ళం ఉన్నాం అంటే ఆ పార్టీ సహాయం కూడా పొందలేని వాళ్ళం ఉన్నాం అనమాట. వాళ్ళ కోసం కూడా మీరు కొంచెం ఇలాంటివి ప్రొవైడ్ చేస్తే ఇంకా కొంచెం మంచి పాయింట్ అమ్మా నువ్వు మంచి పాయింట్ అమ్మా. చెప్పింది. వాట్ యూ కెన్ డూ అమ్మా యాక్చువల్లీ దేనికైనా సరే ఏదన్నా ప్రూవ్ చేయించాలంటే ప్రోటోటైప్ అనేది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుని ఏది చేసి చూపించాలి. ఇంట్లో మీరు చిన్న గ్రైండర్ అన్న డబ్బా తీసుకుని దాంట్లో పెట్టేసి ఇది ఇలా క్లీన్ అవుతుంది ఆటోమేటికలీ, ఇలా పైన పెడతాం, ఇది చేయాలనుకుంటున్నాను, ఇదే కొంచెం చిన్న ట్యాంక్లో ప్లాస్టిక్ ట్యాంక్ తీసుకొని కొంచెం ఎక్స్పెరిమెంట్ బేసిస్ చిన్న స్కేల్లో చేయండి. చిన్న స్కేల్ డజంట్ రిక్వైర్, దానికి 10 లక్షలు ఏం అవసరం లేదు. దానికి మీకు 10,000 20,000 ఉన్నా కూడా ఒక మంచి ట్యాంక్లో మీరు చేసుకొని చూవచ్చు అనమాట. ఇప్పుడు స్కూల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా మా స్కూల్లో మనకి సైన్స్ ఎగ్జిబిషన్స్ ఎంత చక్కగా అట్లా మీరు ఒకటి చేసి Exactly. డాక్యుమెంట్ చేయండి. మేము ఏం చేస్తామంటే మిమ్మల్ని ఇన్నోవేషన్ ఫండ్ దేనికన్నా కనెక్ట్ చేస్తాం. Okay. మీకు 5 lakhs 10 lakhs ఇన్నోవేషన్ ఫండ్ ద్వారా మీరు దాన్ని ప్రోటోటైప్ చేసి తర్వాత మార్కెటింగ్ గురించి తర్వాత ఆలోచిద్దాం. అది ఇట్ సెల్ఫ్ మీరు తీసుకురాగలిగితేనే సక్సెస్ అండ్ ఉంటుంది. ఇంకొక సజెషన్ ఈజ్ ఇప్పుడు మీ సింటెక్స్ ఉంది, సింటెక్స్కి కాంపిటీషన్గా నెంబర్ 1 నెంబర్ 2 నెంబర్ 3 5 6 అలా ఉంటారు. మేబీ యూ షుడ్ టాక్ టు ఫస్ట్ 3 వదిలేసి కింద వాళ్ళకు కూడా ఇన్నోవేషన్ దే హ్యావ్ టు లాంచ్ సంథింగ్ న్యూ. వాళ్ళతో మాట్లాడి మీరు లేకపోతే అక్కడే guidance కావాలంటే. ట్యాపింగ్ Yeah, ఇంటూ that's నెట్వర్క్ exactly what. వాళ్ళతో మాట్లాడి, ఎందుకంటే వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ ఉంది, హౌ టు మార్కెట్ ఉంది, అన్నీ ఉన్నాయి. అవును. వాళ్ళకి ఇన్నోవేషన్ కావాలి, అవునండి వాళ్ళకున్న డెప్త్ లేదు. అదే. సో దెన్ మేబీ ఏ కొలాబరేషన్ మీరు చేసి వాళ్ళకి ఇచ్చి దెన్ యూ ఓన్లీ టేక్ రాయల్టీ ఆన్ ద డిజైన్ అండ్ ఇది. సో వాళ్ళు ఇట్ సర్వ్స్ బోత్ పర్పస్. దెన్ యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేయాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి, డిస్ట్రిబ్యూషన్. అది నెక్స్ట్ లెవెల్. మీ ఐడియాకి ఒక ఇండస్ట్రీ లెవెల్లోకి ప్రోటోటైప్ బిల్డ్ చేయడం వరకు విల్ హెల్ప్ యూ. ఓకే అండి ఓకే గుడ్ జాబ్. వెరీ గుడ్ అమ్మా. థ్యాంక్ యూ అండి.